వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సంజయ్ గారు, మెట్రో విషయానికొస్తే ఈ మధ్య మనం వింటూ ఉన్నాము. మెట్రో మన హైదరాబాద్‌లో కొత్త లైన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో, ఆ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి? అండ్ ఈ మెట్రో కొత్త డెవలప్‌మెంట్ ఎప్పుడవుతుంది? అయినప్పుడు దీనివల్ల హైదరాబాద్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఒకసారి చెప్పండి. సో, మనకి గతంలో ఏందంటే హైదరాబాద్‌లో 70 కిలోమీటర్లు ఉంది మెట్రో. హ్మ్. సో, మెట్రో వచ్చిన తర్వాత ఏమైందంటే ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఈజీ అయిపోయింది. అవును. ఇప్పుడు మన హైదరాబాద్‌లో తీసుకుంటే జనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రెజెంట్ హైదరాబాద్ పాపులేషన్ నియర్లీ 1.4 సీఆర్ ఉంది ప్రెజెంట్. హ్మ్. సో, ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో ఈ పాపులేషన్ అనేది వేరే వేరే సిటీస్ నుంచి మైగ్రేషన్ అయ్యి హ్మ్. ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్‌కి ఏదైతే రాజధాని ఉందో దీంతో పాటేందంటే మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఈ ఏరియాలో ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. జనాలొస్తున్నారింకా. హ్మ్. సో, దాన్ని బేస్ చేసుకొనే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ అనేది పెంచాలి. మనం గతంలో గూడా చాలా సార్లు మాట్లాడాం. ఎక్కడైతే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ బావుంటదో అక్కడ గ్యారంటీ గ్రోత్ ఉంటది. ఇది బండ గుర్తిది. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయాలంటే ఫస్ట్ జూడాల్సింది ట్రాన్స్‌పోర్టేషనే. సో, అలా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటదో అక్కడ గ్రోత్ ఫాస్ట్ ఉంటది. సో, అలా జూసుకుంటే మన హైదరాబాద్‌లో ఏందంటే మెట్రో వచ్చిన తర్వాత సిటీలో కొంచెం ట్రాఫిక్ బర్డెన్ అనేది తగ్గింది. హ్మ్. అవును. అంటే ప్రతిసారి బైకేసుకొని తిరగాలన్నా, కారేసుకొని ఎళ్ళాలన్నా గూడా ఆ ట్రాఫిక్‌లో అంతా జర్నీ చేసే బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నా అంటే ఉప్పల్ నుంచి హాఫ్ అన్ అవర్‌లో రావచ్చు. అవును. సో, అట్లా ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇప్పుడు మియాపూర్ ఉంది. మియాపూర్ నుంచి మళ్ళీ నేను ఎల్బీ నగర్ ఎళ్ళాలి, లేదా ఇంకో చోటికెళ్ళాలంటే చాలా ఈజీగా ఎళ్ళిపోగలుగుతున్నాం. ట్రాఫిక్ ఫాస్ట్‌గా ఉండదు. వెళ్ళిపోగలుగుతాం. ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాం. హ్మ్. సో, అందుకని జెప్పేసి దానివల్ల మనకి హైదరాబాద్‌లో చాలా మంది ఎంప్లాయీస్ గూడా వాళ్ళ వెహికల్స్ రోడ్ల మీద తేకుండా మనం జస్ట్ మెట్రోలో పార్కింగ్ జేసి రావడం, పోవడం చాలా ఈజీ యాక్సెస్ అయిపోయిందనమాట. హ్మ్. సో, ఎట్లయితే హైదరాబాద్‌లో మెట్రో వచ్చినంక మనకు ఆల్రెడీ ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ అయిందో, ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ అవసరం పడతది మనకి. ఇంకా జనాలు రాబోతున్నారు కాబట్టి హ్మ్. అండ్ ఇప్పుడు మన గవర్నమెంట్ గూడా ఏందంటే కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీ అని జెప్పి గూడా అనౌన్స్‌మెంట్ జేయడం జరిగింది. హ్మ్. సో, దీన్ని బేస్ చేసుకొని గూడా ఆల్రెడీ మెట్రో ఎక్స్‌పాన్షన్ అనేది ఫేజ్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 గూడా ప్రపోజల్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయింది మళ్ళీ ఏదంటే ఫేజ్ 2 కన్ఫర్మ్ అయింది ఇప్పుడు. సో, ఫేజ్ 2లో వచ్చేసి మనకి ఎల్బీ నగర్ సైడ్ తీసుకుంటే ముఖ్యంగా ఎల్బీ నగర్ వరకు ఉంది ప్రెజెంట్ మెట్రో. హ్మ్. సో, నాగోల్‌లో అక్కడ ఎండ్ అవుతది మనకు ఉప్పల్, నాగోల్ దగ్గర. సో, ఇదంతా కనెక్ట్ జేయడం. దీంతో పాటు వచ్చేసిందంటే మనకు అప్ టు హయత్ నగర్ వరకి దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారనమాట. అరౌండ్ ఒక 7.5 కేఎం డిస్టెన్స్ వస్తుందిది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనకి ఎయిర్‌పోర్ట్ వరకైతే ముందు నుంచే మనకు ప్రపోజల్ ఉంది. సో, ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి చంద్రాయణగుట్ట, చంద్రాయణగుట్ట నుంచి ఆరంఘర్, ఆరంఘర్ నుంచి మనకేందంటే ఏదైతే ఇప్పుడు మనకు హైకోర్ట్ షిఫ్ట్ అవుతుందో మనకి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద నుంచి మనకి సాతంరాయ్, తర్వాత గగన్ పహాడ్, అక్కడి నుంచి నెక్స్ట్ శంషాబాద్, శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి. ఇలా ఇదొకటి ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఎయిర్‌పోర్ట్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడి దాకా అంటే ఏదైతే ఫోర్త్ సిటీ ప్రపోజల్ ఉందో అక్కడి దాకా అరౌండ్ అదొక 40 కేఎం డిస్టెన్స్ వస్తుంది. ఓకే. సో, అక్కడి దాకా ఎక్స్‌టెండ్ చేస్తుండ్రు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేస్తున్నారు మనకంటే మియాపూర్‌లో ఎండ్ ఉంది ప్రెజెంట్. సో, మియాపూర్ నుంచి మొదలుపెడితే అప్ టు పటాన్ చెరువు. అంటే మియాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చందానగర్ కావచ్చు. చందానగర్ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి లింగంపల్లి, బీహెచ్‌ఎల్ ఇలా మనం అప్ టు ఎక్కడి దాకా అంటే పటాన్ చెరువు వరకి ఎక్స్‌టెండ్ అవుతుంది. సో, పటాన్ చెరువు వరకి కూడా ఎందుకు అంటే పటాన్ చెరువులో తీసుకుంటే మనకు ఆల్రెడీ హెవీ ఎంప్లాయ్‌మెంట్ ఉంటది అక్కడ. చాలా ఎంప్లాయ్‌మెంట్ ఉంటది. సో, అక్కడ వాళ్ళకేందంటే ముంబై రోడ్ అనేది రద్దీ హైవే అంటారు. మన హైదరాబాద్ సరౌండింగ్‌లో తీసుకుంటే హ్మ్. ఎక్కువ ట్రాన్స్‌పోర్టేషన్ ఉండేది, ఎక్కువ రద్దీ ఉండే హైవే ముంబై హైవే ఉంటది. హ్మ్. సో, అందుకని జెప్పేసి ఆ హైవేలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వద్దు, దానికి ఇబ్బంది పడొద్దు అని జెప్పేసి జనాలకు గూడా ఆల్రెడీ రోడ్ వైండింగ్ చాలా నడుస్తుంది ఇప్పుడు. 6 లైన్స్ అవుతుంది అది గూడా. హ్మ్. సో, ఇదే విధంగా ఏందంటే మనకు అప్ టు ఫ్యూచర్‌లో అది సంగారెడ్డి వరకు ఎళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఎళ్తది. దాంట్లో ఎలాంటి డౌట్ గూడా లేదు. ఎందుకంటే అక్కడున్న పొటెన్షియల్ అలాంటిది. కాబట్టి సంగారెడ్డి వరకు గూడా ఫ్యూచర్‌లో మెట్రో ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. ఇప్పుడున్న మనకి ప్రపోజల్ ఎక్కడ అంటే అప్ టు పటాన్ చెరువు వరకుంది. హ్మ్. సో, పటాన్ చెరువు వరకు గూడా ఇది మెట్రో ఎక్స్‌టెండ్ చేస్తుండ్రు. సో, దీనివల్ల ఏమవుతదంటే ఇంకొంచెం రియల్ ఎస్టేట్‌లో ఏందంటే నాట్ ఓన్లీ ఇప్పుడు ఇంకోటి ఏమనుకుంటారు జనాలంటే సరే ఇది మెట్రో అంతా గూడా హైదరాబాద్ లోపల గదా ఎక్స్‌టెండ్ చేసేది. దీనివల్ల మాకేం ఫరకంటే హైదరాబాద్ లోపల ఎక్కడైతే ఉందో ఇంతకుముందు మెట్రో చాలా తక్కువుండే గదా! ఇప్పుడు పెరుగుతుంది గదా! సో, దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ ఏరియానే గాకుండా ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటది. ఓకే. సో, అందుకని జెప్పేసి దాని సరౌండింగ్ ఉన్న మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూస్ ఆల్రెడీ కొన్ని పెరిగిపోతాయి. హ్మ్. అదే విధంగా ఇంకోటేందంటే, అక్కడి నుంచి గూడా కొంచెం ముందుకెళ్ళడానికి గూడా ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో, మెట్రో అనేది పెరగడం అవసరము. సో, దీనివల్ల ఏమవుతదంటే ట్రాఫిక్ అనేది తగ్గుతది. సో, ట్రాఫిక్ తగ్గుతది, టైమ్ సేవ్ అవుతది. అండ్ దీనివల్ల ఇంకోటేమవుతదంటే, మనకి చాలా మందికేందంటే, ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, లేదా దూరం దూరం నుంచి వచ్చేవాళ్ళున్నారో,
వాళ్ళకి ఈజీ యాక్సెస్ అవుతుంది అనమాట, సిటీ లోపలికి వెళ్ళడానికైనా బయటికైనా. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఒకటే దగ్గర పబ్లిక్ అందరు జామ్ అవ్వకుండా నలువైపుల సిటీ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి మెట్రో ఎక్స్టెన్షన్ వల్ల ఫ్యూచర్లో ఇంకా మనకి ఎక్కువ మంది ఇక్కడ వస్తారు. అండ్ ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో రానున్న రోజుల్లో ఎలాగైతే జనసాంద్రత పెరుగుతుందో, ఎలా అయితే మనకి ఇక్కడ రెవెన్యూ పెరుగుతూ పోతుందో ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్స్ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళాలి. సో డెవలప్మెంట్స్ అనేది ఎప్పుడు ఒకటే హైవేలో ఒకటే సైడ్ కాకుండా నలువైపులా ఎక్స్పాన్షన్ చేయాలి. దీన్నే ఎడ్జింగ్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అంటే నలువైపులా గ్రోత్ అవ్వాలి. ఈ ఏరియాలో అన్ని ఏరియాలో అయినప్పుడే రెవెన్యూ ఎక్కువ వస్తుంది, జనాలు ఎక్కువ వస్తారు. సో ఇలా హైదరాబాద్ మీద ఉన్న ట్రాఫిక్ తగ్గాలంటే ఖచ్చితంగా మెట్రో ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే ఏ పార్టీ మారినా సంబంధం ఉండదు, పార్టీలతో సంబంధం ఉండదు. పబ్లిక్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు చాలామంది ఇంకా కొత్త ఇల్లులు కట్టుకోబోతున్నారు, దానివల్ల చాలా అమౌంట్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి కూడా. అండ్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా మనకి త్రూ మెట్రో. కాబట్టి సపోర్ట్ చేస్తుంది 100%. సో దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది దీనికి పెద్ద సంబంధం ఏమి ఉండదు, ఖచ్చితంగా వేయాల్సింది అది. కాబట్టి ఈ మెట్రో వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మార్కెట్ వాల్యూ, కొన్ని ల్యాండ్ వాల్యూస్, కొన్ని రెంటల్ వాల్యూస్ డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అప్ టు 20-30 కిలోమీటర్ వరకు కూడా కొంచెం ల్యాండ్ వాల్యూస్ కానీ రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఓకే. సో చాలా మంచి మంచి ఇన్సైట్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా. సార్ చెప్పినట్టు మెట్రో లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వస్తున్న ప్రతి ఒక్క పాయింట్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ వరకు మనకు ల్యాండ్ వాల్యూస్ కానివ్వండి, రెంటల్ వాల్యూస్ కానివ్వండి పెరుగుతాయి. అండ్ ఆల్రెడీ కొన్ని చోట్ల పెరుగున్నాయి కూడా అని ఇక్కడ మనకు తెలిసిందనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.